వైపు నిలిచారు. ఓకే, మాధవ్ చౌదరి గారు, పార్లమెంట్ ఎలక్షన్స్ లో 10-12 సీట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీకి. సరే, అసెంబ్లీలో మొన్న 4 సీట్లు నుంచి 3 సీట్ల నుంచి 77కి వచ్చారు. అంతకుముందు 2019 పార్లమెంట్ కూడా బాగానే వచ్చాయి. ఎట్లా ఈ 2 ఏళ్లలో మార్పు ఏం సాధ్యమైంది? అప్పుడు గాంధీ ఇప్పుడు ఏం జరిగింది? భరత్ గారు, ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం. అభినందనలు. మీరు అక్కడ ప్రచారం మొత్తం దాదాపు అక్కడే అన్ని ఎంత 45 days ఉన్నారా? 45 days ఉన్నా భరత్ గారు. చెప్పండి. అండ్ అది నా అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ లో అసలు ఇవాళ మార్పు అనేది ఇట్ ఈస్ నెసెసరీ. అక్కడ ఎందుకు అవసరం ఏంటి అనేది ఇందాక గిరిధర్ గారు గాని సాయి గారు గాని చాలా అనేక విషయాలు చెప్పారు. కానీ భరత్ గారు, మీకు ఒక్క విషయం చెప్తాను. నేను అక్కడ దిగినాక ఫస్ట్ అంటే నేను ఆఫీస్కి వెళ్ళినాక ఆఫీస్ లో కొంతమందితో మాట్లాడితే లిటరల్లీ భరత్ గారు, మహిళలు వాళ్ళ పర్సుల్లోంచి కారపొడిను పెప్పర్ స్ప్రేలు తీసి చూపించిన పరిస్థితి భరత్ గారు. అంటే అక్కడ ఎలాంటి పరిస్థితిలో మహిళలు ఉన్నారనేది మీరు ఒకసారి ఆలోచించాలి. సో ది ఎంటైర్ ఎలక్షన్ ఎస్పెషలీ ఈసారి కనుక చూసుకుంటే మహిళలు ప్లేడ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇవాళ మహిళలు నిజంగానే వాళ్ళు బయటకు వచ్చి ఓట్లు వేసే విధంగా ఇవాళ అక్కడ ఎలక్షన్ కమిషన్ పనిచేసింది కాబట్టి, స్వచ్ఛందంగా ఇవాళ వాళ్ళు వచ్చి ఓట్లు వేయగలిగారు కాబట్టి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగటానికి కృషి జరిగింది కాబట్టి ఇవాళ ఈ రిజల్ట్ వచ్చింది. మాధవి గారు, మహిళా ఓటర్లలో మమతా బెనర్జీకి బలమైన సపోర్ట్ ఉండేది కదా, అది ఎందుకు తగ్గింది? లేదండి, మీరు అంటే లాస్ట్ టైం ఏమైంది అని అంటే మమతా బెనర్జీ ఏదైతే మహిళలకి 1500 ఇచ్చిందో దాంతోనే ఓట్లు పడ్డాయని అందరూ అనుకుంటున్నారు. కానీ ఒకటి మీరు గుర్తుంచుకోండి, ఇప్పుడు దాకా మహిళలు ఇంత పెద్ద ఎత్తున ఎలక్షన్ ఓట్ వేయటానికి ఎక్కడా కూడా బూతులకు వచ్చిన పరిస్థితి లేదు. అసలు బూతులకి ఎవరినన్నా హిందువులు లేకపోతే అగేన్స్ట్ టీఎంసీ వాళ్ళు వచ్చి ఓట్లు వేసే పరిస్థితి ఉందని మీరు అనుకుంటున్నారు? అక్కడ లేనే లేదు. ఇవాళ అక్కడ నేను అందుకని మీకు 2 విషయాలు, ఒకటి మహిళల గురించి చెప్పాను, రెండోది ఒక అతను అక్కడ దగ్గరగా 900 పైన ఓటింగ్ ఉన్న ఒక అంటే కమ్యూనిటీ బేస్డ్ అక్కడ వాళ్ళందరూ ఒక అతను వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కి ఒక లెటర్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ 900 పైన ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక బూత్ పెట్టండి అని చెప్పి. సరే, అక్కడ ఎలక్షన్ కమిషన్ అక్కడ బూత్ ఏర్పాటు చేస్తే మీరు నమ్మరు, బూత్ ఏర్పాటు చేయడానికి ఎలక్షన్ కమిషన్ అన్ని చేస్తే 3 రోజుల్లో వాళ్ళకి నోటీసులు వెళ్ళి బిల్డింగ్లకి నీళ్లు కట్ ఆఫ్ చేశారు, ఎలక్ట్రిసిటీ కట్ ఆఫ్ చేశారు. తర్వాత ఆ బిల్డింగ్లు పడేసే ప్రయత్నం ఇవాళ టీఎంసీ చేసింది. అంటే ఎవరో కూడా స్వచ్ఛందంగా వెళ్ళి ఓట్లు వేసే ప్రసక్తి లేదు. నిజంగానే ఫ్రీగా వాళ్ళు వెళ్ళి ఓట్లు వేయగలిగితే లాస్ట్ టైమే ఈ రిజల్ట్ వేరేలాగా ఉండేది. కానీ ఎక్కడా కూడా వాళ్ళు అన్ని చోట్ల కూడా ఈ టీఎంసీ గూండాలతో భయభ్రాంతులు గురి చేసి ఎవరు కూడా స్వచ్ఛందంగా ఫ్రీ అండ్ ఫెయిర్ గా వచ్చి ఓటేసే పరిస్థితి లేదు వెస్ట్ బెంగాల్లో. అందుకని ఈసారి ఇన్ స్పెసిఫిక్ గా కనుక మనం చూసుకుంటే పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ హెస్ డెఫినెట్లీ హ్యాపెన్ టు భారతీయ జనతా పార్టీ. ప్లస్ భారతీయ జనతా పార్టీ కూడా కొన్నిటిని ఏదైతే ఇవాళ కొన్ని అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయో అక్కడ మీరు చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ గురించి కానివ్వండి, మహిళలకి ఒక భరోసా కల్పించడం కానివ్వండి, ఇవన్నీ కూడా అడ్రస్ చేసి భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే, ప్రతి ఎలక్షన్ లో మనం కనుక చూసుకుంటే సరే మనం ఓటు పర్సంటేజ్ ఎంత, సీటు పర్సంటేజ్ ఎంత అనేది కాసేపు పక్కన పెడితే మనకి అక్కడ జరిగిన క్రైమ్ హింస కనుక మనం చూసుకుంటే ఎలక్షన్ టైంలో ఏ రకంగా జరుగుతూ వచ్చింది. మిగిలిన టైం అంతా ఒక ఎత్తు అయితే ఎలక్షన్ టైంలో జరిగే హింస చాలా ఎక్కువ. కానీ లాస్ట్ టైం పోస్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా క్రైమ్ చాలా విపరీతంగా ఉంది. అంటే ఎలక్షన్ లో ఎవరైతే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేశారో అది కార్యకర్తలు అవనండి లేకపోతే న్యూట్రల్ గా ఉన్న వాళ్ళందరినీ సరే ఏ రకంగా 300 మందిని పొట్టను పెట్టుకోవటమే కాకుండా ఎంతో మందిని బయటకి ఇవాళ అక్కడ నుంచి ఆ స్టేట్ నుంచి వేరే స్టేట్ కి వెళ్ళిపోయేటట్టుగా ఇవాళ అక్కడ పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి. ఈ రోజు కూడా చాలా మంది ఆ రాష్ట్రానికి రాలేదు భరత్ గారు. ఎంతో మంది ఫ్యామిలీస్ నిజంగానే మనం ఇవాళ చూస్తున్నాం. ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే ఎందుకు కార్యకర్తలు ఏడుస్తున్నారు అని అంటే ఈసారి మా పైన దాడి జరగలేదు, ఇప్పటికీ కొంతమంది మీద దాడి జరుగుతూనే ఉంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్. కానీ లాస్ట్ టైం జరిగినంత ఇది ఈసారి లేదు అనేది చాలా మంది కార్యకర్తలు నిజంగానే ఈసారి ఏడుపు ఒకటే తక్కువ. ఇవాళ నేను దో ఐఎమ్ నాట్ ఇన్ ఇండియా బయట ఉన్నాను, ఆ టైం జోన్ వేరియేషన్ ఉన్న రిజల్ట్స్ రాగానే ఎంత మంది ఫోన్ చేసి ఏడుపు లిటరల్ అంటే వాళ్ళకి సంతోషం, ఆ సంతోషంతో వచ్చిన కన్నీళ్లు భరత్ గారు. నిజంగానే ఈ ఎలక్షన్ సంతోష్ జీ చెప్పినట్టు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ బెంగాల్, దిస్ ఇస్ ఫర్ ది నేషన్ భరత్ గారు. ఇవాళ మనం వెస్ట్ బెంగాల్ అని అసలు ఇంకా వెస్ట్ అనేది ఎందుకు పెట్టాలో నాకు తెలియదు, అది బెంగాలే ఉండాలి.
సో బెంగాల్లో జరిగిన ఈ ఎన్నిక దిస్ ఇస్ ఫర్ ద నేషన్ భరత్ గారు. అందుకని అక్కడ పనిచేసిన కార్యకర్తలు కానివ్వండి, తర్వాత ఓటు వేయటానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా నిజంగా హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే ఒక భయాన్ని అక్కడ సృష్టించారు. ఆ భయాన్ని ఛేదించడానికి, ఆ భయం పోగొట్టడానికి ఇవాళ ఎలక్షన్ కమిషన్ అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకోవటం జరిగింది. ఇవాళ సిఆర్పిఎఫ్ వచ్చింది, సిఆర్పిఎఫ్ ఎలక్షన్ నడిపించింది అంటే, లేకపోతే అక్కడ గుండాలతో నడిపిద్దాం అనుకున్నారు వాళ్ళు. టీఎంసీ గుండాలతో నడిపించే ఎలక్షన్ ఇవాళ ఎలక్షన్ కమిషన్ వచ్చి అక్కడ చేయాల్సినవి అన్ని చేసి, అంటే ఇవాళ ఫ్రీ అండ్ ఫెయిర్ గా వచ్చి ఓట్లు వేసుకునే విధంగా ఇవాళ అక్కడ చేసింది. రెండోది భరత్ గారు, ఎస్ఐఆర్ దేనికి తీసుకొచ్చారు? ఇవాళ భారత పౌరులకి ఓటేసే హక్కు ఉండాలి, అంతేగాని వీళ్ళేదో ఆధార్ కార్డు ఇచ్చారు, రేషన్ కార్డు ఇచ్చారు కాబట్టి నేను ఓటు వేయాలి అని వాళ్ళు అనుకోవటం అనేది చాలా తప్పు భరత్ గారు. దాని గురించి మిగతా వాళ్ళు కొంతమంది మాట్లాడటం కూడా అంతకన్నా పెద్ద తప్పు. ఇవాళ ఎలక్షన్ మన దేశంలో, మన రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు ఇవాళ 90 లక్షల ఓట్లు తొలగించారు కదా, దీనిలో హిందూ ఓట్లెన్ని, ముస్లిం ఓట్లెన్ని ఏమన్నా ఉందా భరత్ గారు? ఇవాళ అక్కడ హిందూ ఓట్ల, ముస్లిం ఓట్ల అనేది కాసేపు పక్కన పెడితే, ఇవాళ ఎస్ఐఆర్ లో తొలగించిన ఏది తొలగించారు, ఎందుకు తొలగించారు? ఎవరైతే దే ఆర్ నాట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఓట్లు తొలగించారు, దాంట్లో తప్పే ఉంది. తర్వాత చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది డబుల్ ఓట్లు ఉంటాయి, ఇవన్నీ తొలగించడం జరిగింది. అది రెగ్యులర్ ప్రాసెస్ లో జరిగింది. కానీ వెస్ట్ బెంగాల్ ఇట్ ఇస్ నెససరీ. ఇవాళ ఒట్టి వెస్ట్ బెంగాల్ అనే కాదు కదా, బీహార్ లో జరిగింది, ఇక్కడ జరిగింది, తమిళనాడులో జరిగింది, అన్ని రాష్ట్రాలలో జరుగుతుంది. ఇవాళ తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ అవుతుంది, ఎస్ఐఆర్ జరుగుతూనే ఉంది. సో ఎక్కడ లేని విధంగా ఇవాళ ఒట్టి వెస్ట్ బెంగాల్లోనే మమతా బెనర్జీ వాళ్ళు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతూ, అంటే ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పును కాదు అన్నట్టుగా, నేను ఇంకా ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేయనట్టు అదేమన్నా ఆవిడ సొంతగా రాసుకుందా? కాదు కదా. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైం ప్రజలు ఆవిడకి తీర్పు, సరే అది ఏ రకంగా వచ్చినప్పటికీ కూడా ప్రజలు ఆవిడకి అనుకూలంగా ఓట్లేశారు అని భావించి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా దాని గురించి మాట్లాడాల. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీకి వచ్చిన తీర్పుని కాదని, ప్రజలు ఇచ్చిన తీర్పుని కాదని, ఇంకా నేనే ఉంటాను, ఇదేదో నా రాజ్యం లాగా అన్నట్టుగా మాట్లాడే తీరు ఏదైతే చూస్తున్నాం, దానికి ఇంటి కూటమి నాయకులు ఇచ్చిన సపోర్ట్ ని చూస్తుంటే నాకు నిజంగా ఇవాళ వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో, వాళ్ళ గురించి ఏమన్నాలో కూడా అర్థం కాని పరిస్థితి. రెండోది భరత్ గారు, ఇవాళ అంటే మీరు ఎలక్షన్ మన డిబేట్ స్టార్ట్ అవ్వక ముందు మీరు కొన్ని అనాలిసిస్ చేసుకుంటూ ఇవాళ కేరళ గురించి మాట్లాడారు. అంటే అక్కడ కాంగ్రెస్ ఏదో వచ్చింది అన్నట్టుగా. అంటే ఒకటి భరత్ గారు, అక్రాస్ ది నేషన్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఎన్డీఏ అండ్ యూపీఏ. సో ఈ ఇండియా అలయన్స్ లో ఉన్న భాగమే ఎల్డిఎఫ్, యూడిఎఫ్, ఈ రెండు కూడా ఇండియా అలయన్సే. ఎవరి మీద ఎవరు గెలిచినప్పటికీ అది ఇండియా అలయన్స్ లోనే ఉంది తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఇంకా అడిషనల్ అయ్యింది, ఇంకోటి ఏదో వచ్చింది అని అయితే నేను భావించట్లేదు. ఇవాళ టీఎంసీ ఇండి కూటమిలో ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తారు, మళ్ళీ కాంగ్రెస్ నాయకులు వచ్చి 294 సీట్లలో మేము పోటీ చేశామని మాట్లాడతారు. అది వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ ఎక్కడి దాకా వచ్చారు అని అంటే వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు ఆలోచించడమే మర్చిపోయారు. ఇవాళ అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ గురించి విమర్శించడం తప్పితే, ఇవాళ బెంగాల్లో ఫస్ట్ లో వాళ్ళ అధికారంలో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనిస్టుల దగ్గర నుంచి టీఎంసీ తర్వాత భారతీయ జనతా పార్టీ. ఇవాళ తమిళనాడు చూడండి, తమిళనాడు ఎప్పుడు కూడా అంతకు ముందు ఫస్ట్ లో కాంగ్రెస్ ఉండేది, ఆ తర్వాత ఏఐడిఎంకే వాట్ ఎవర్ ఇట్ ఇస్ చేంజ్ అవుతానే ఉంది. ఇవాళ వేరే పార్టీ వచ్చింది. కేరళ మీరు చూడండి. అట్లా అంటే ఈ రాష్ట్రాలన్నిట్లో కూడా ఫస్ట్ లో కాంగ్రెస్, ఇవాళ అస్సాం మీరు చూసినా ఎప్పుడూ కూడా కాంగ్రెస్ నుంచి అది మారినాక ఒకసారి భారతీయ జనతా పార్టీ వచ్చినాక మేము అక్కడ డెవలప్మెంట్ ఎజెండా ముందుకు తీసుకెళ్లి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటూ, గుజరాత్ లో 6 సార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సో వాళ్ళు ఎప్పటికప్పుడు మా మీద ఏడుస్తానే ఉంటే అది మంచిదనే నేను భావిస్తే, అది ఆశీర్వచనంగా భావించి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలకు ఇచ్చిన హామీల మేరే పని చేసుకోవటానికి పని చేస్తూనే ఉంటది అని చెప్పి ఒకటి చెప్పగలుగుతాను. రెండోది, ఫస్ట్ వెస్ట్ బెంగాల్ లో ఇవాళ నిజంగా ఐ హావ్ టు చెప్పాలి అనంటే ఐ హావ్ టు సల్యూట్ ద కార్యకర్తస్. అంటే 300 మంది కార్యకర్తలు చనిపోయినాక ఇంకా కూడా వచ్చి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బయటకు వచ్చి పనిచేశారు అని అంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ భరత్ గారు. ఎందుకంటే ఒక నిరంతరం భయంతో ఉండి కూడా రేపు వాళ్ళు ఇచ్చిన ఏదైతే బెదిరింపులు ఉన్నాయో మీకు తెలుసు భరత్ గారు, ఎవరెవరు పనిచేస్తున్నారో మేము నోట్ చేసుకుంటున్నాం, మీ అందరినీ మేము మార్క్ చేసాం అన్నట్టుగా మాట్లాడడం. తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని గొంతుని స్లిట్ చేస్తామని చెప్పి జహంగీర్ లాంటి వాడు మాట్లాడడం, మమతా బెనర్జీ అల్లుడు ఏ రకంగా ఈ బెదిరింపులు ఇటువంటి ఎన్ని ఉన్నా కూడా
ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఆడ్స్ మహిళలు కానీ కార్యకర్తలు కానీ యువకులు కానివ్వండి అందరూ వచ్చి పనిచేసి అట్లాగే నాయకత్వం కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం వాళ్ళకి ఒక భరోసా ఇచ్చింది కాబట్టి ఇవాళ అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగటం, ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఏదైతే నిర్ణయాలు కానివ్వండి, అక్కడ తర్వాత సిఆర్పిఎఫ్ లిటరలీ భరత్ గారు నేను నా రూమ్ నుంచి రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఐసీ సిఆర్పిఎఫ్ వాళ్ళు రోడ్ల మీద మార్చ్ చేయడం, ఎందుకంటే దే హ్యావ్ టు గివ్ కాన్ఫిడెన్స్. ప్రజలకి మేము ఉన్నాం మీకు ఏదైనా అయితే అన్నట్టుగా వాళ్ళు చెప్పటం. సో దాంట్లో సఫలమయ్యారని చెప్పి అందుకని ఇవాళ స్వచ్ఛందంగా తర్వాత ఈ ప్రభుత్వాన్ని పడేయాలని చెప్పి అంత ఓటింగ్ పర్సంటేజ్ కూడా జరిగింది, ఓటింగ్ వచ్చారు కాబట్టి ఇవాళ ఈ రిజల్ట్ మనకు కనపడతాం భరత్ గారు. రైట్, యమునా పాఠక్ గురించి